బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ లో తీవ్రమైన నీటి యుద్ధం చోటు చేసుకుంది. పాక్ ప్రభుత్వానికి అలాగే పోలీసులకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు నీటికి సంబంధించి కూడా పాక్ లో అంతర్గతంగా యుద్ధం చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. రోజు రోజుకి పాక్ లో పరిస్థితి దిగజారిపోతున్నట్టు కూడా తెలుస్తోంది. అటు సింధ్ హోం మంత్రి జియావుల్ హసన్ ఇంటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. కాల్పులు బాంబులు మోతో నగరాలు కూడా దద్దరిల్లుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అటు బాంబులు కూడా వాళ్ళు చేత పట్టుకుని అలాగే గన్స్ కూడా చేత పట్టుకుని వెళ్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. గన్లతో పోలీసులపై నిరసనకారులు కాల్పులు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. పాక్ లో సింధు ఏరియాలోని పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కర్ఫ్యూ విధించడం జరిగింది. రంగాన్ని కూడా ఆ నగరాలు తలపిస్తున్నట్టు తెలుస్తోంది. అటు చోలిస్తాన్ ప్రాజెక్ట్ అలాగే కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా కూడా నిరసనకారులు ఆందోళన ఉధృతం చేసిన పరిస్థితి అయితే పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. సింధు ఏరియాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా విధించడం జరిగింది. మొత్తంగా దక్షిణ పంజాబ్ భూములకు సాగునీరు అందించే చోలిస్తాన్ ప్రాజెక్టుకు ఫిబ్రవరి 17న శంకుస్థాపన జరిగింది. అయితే ఆ ప్రాజెక్టు నీటి కొరతతో ప్రజలు అల్లాడుతున్న నేపథ్యంలో వాటిని నిలిపివేయాలంటూ కూడా నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అటు భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్తాన్ లో తీవ్రంగా నీటి కొరత ఏర్పడింది. దీంతో ప్రజలు కూడా అటు పోలీసులు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు వ్యతిరేకంగా కూడా వాళ్ళంతా నిరసన చేపట్టిన పరిస్థితి పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఇవన్నీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పాకిస్తాన్ లో పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఒకవైపు బిఎల్ఏ అటు ఆర్మీ కాన్వాయ్స్ పై అటాక్ చేయడం కావచ్చు, ఆర్మీపై దాడి చేయడం కావచ్చు జరుగుతుంటే పాక్ లో అంతర్గతంగా యుద్ధం జరుగుతుంది అని ఒకవైపు చూస్తుంటే, మరోవైపు నీటికి సంబంధించి కూడా యుద్ధం జరుగుతున్నట్టు కూడా చోటు చేసుకుంది. పాకిస్తాన్ లో రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతుందని చెప్పుకోవచ్చు. పాక్ ప్రభుత్వానికి అలాగే పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనలు అయితే ఉధృతం చేస్తున్నారు అక్కడి ప్రజలు. దక్షిణ పంజాబ్ భూములకు సాగునీరు అందించే చోలిస్తాన్ ప్రాజెక్టుకు ఫిబ్రవరి 15న శంకుస్థాపన జరిగింది. అయితే ఈ ప్రాజెక్టును తీవ్రంగా సింధు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన సింధ్ అసెంబ్లీని వాళ్ళు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన నీటిని ఆపేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. భారత్ సింధు జలాల ఒప్పందం నిర్ణయాలతోటి ఈ కొరత ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కొరతతో అక్కడ సామాన్య ప్రజలు నీటికి ఇబ్బంది పడుతున్న క్రమంలో అటు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అటు పోలీసులకు పై కూడా కాల్పులు బాంబులు వేస్తూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. రైట్గా పాకిస్తాన్ లో అంతర్గత యుద్ధంతో పాక్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతున్న వేళ తాజాగా నీటి యుద్ధం అనేది అక్కడ సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. తీవ్ర హింసాత్మకంగా కూడా ఆందోళన చేస్తున్నారు నిరసనకారులు. సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ ఇంటికి నిప్పు పెట్టడం కావచ్చు, మరోవైపు కాల్పులు బాంబు మూతలతో నగరాలు దద్దరిల్లుతున్నాయి. అటు పోలీసులపై కూడా కాల్పులు జరుగుతున్నారు నిరసనకారులు. మరోవైపు ప్రజలు కూడా తిరుగుబడుతున్న పరిస్థితి పాక్ లో చోటు చేసుకుంది. ఇదంతా కూడా రోజు రోజుకు చూసినట్లయితే పాకిస్తాన్ ఎంతగా దిగజారిపోతుంది కూడా అర్థమవుతూ వస్తుంది. అటు భారత్ సింధు జలానికి సంబంధించిన నీటి ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్తాన్ లో నీటి కొరత ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ వాళ్ళంతా కూడా అధికారులపై కావచ్చు అటు పోలీసులపై కావచ్చు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఆందోళనలు కూడా రోజు రోజుకి ఉధృతం అవుతున్నాయి. అక్కడ బాంబులు కావచ్చు కాల్పులు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువగా బాంబుల మోతతో అక్కడ ప్రదేశాలు కావచ్చు నగరాలు కావచ్చు దద్దరిల్లుతున్న విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. వాళ్ళంతా కూడా మనం గనక చూస్తున్నట్లయితే వాళ్ళ చేతులతో గన్ను కూడా
కూడా వాళ్ళు తీసుకెళ్తున్నారు, పెద్ద పెద్ద గన్స్ క్యారీ చేస్తూ అలాగే బాంబులు క్యారీ చేస్తూ వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేసిన దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పై మనం చూడొచ్చు. చోలిస్తాన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. అయితే ఆ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఆపాలంటూ కూడా నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తీవ్రంగా ఆ నీటిని విడుదల చేయడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సింధు ప్రజలు సింధు ప్రాంతంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులపై కూడా కాల్పులు జరుపుతున్నారు. అటు పాక్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా కూడా నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చోలిస్తాన్ ప్రాజెక్టు కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళనలు ఉధృతం చేసిన పరిస్థితి పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఇవన్నీ చూస్తుంటే కూడా ఒకవైపు అంతర్గతంగా అటు బలూచిస్తాన్ నుంచి కూడా వాళ్ళు యుద్ధాన్ని ఎదుర్కొంటున్న సమయంలో అటు పాక్ ఆర్మీపై కూడా వాళ్ళు దాడులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవైపు అది ఉంటే మరోవైపు నీటి యుద్ధం పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అని చెప్పుకోవచ్చు. రోజు రోజుకి కూడా పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుందని మనం చెప్పుకోవాలి. చోలిస్తాన్ ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేయాలంటూ కూడా సింధు జానం ప్రజలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో నీటి కొరత అక్కడ ఏర్పడింది. దీంతో అక్కడి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో నీటి కొరతతోనే వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చర్యలకు పాల్పడ్డారు అని చెప్పుకోవచ్చు. అటు పోలీసులపై కూడా వాళ్ళు ఏమాత్రం ఆగకుండా దాడులు చేస్తున్నారు. చేతిలో గన్స్ పట్టుకొని కాల్పులు జరుపుతూ మరోవైపు బాంబులు విసురుతూ ఈ మోతలన్నిటితో కూడా అక్కడ నగరాలు అయితే దద్దరిల్లిపోతున్నాయి. పాకిస్తాన్ లో నీటి యుద్ధం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. తీవ్రంగా అక్కడ యుద్ధం జరుగుతుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూసిన ఓ వ్యక్తి గాల్లోకి ఆ తుపాకీని పెట్టి కూడా కాల్పులు జరుపుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. మరోవైపు ఇల్లు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న భవనాలు కావచ్చు, అవన్నీ కాలిపోతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే సింధ్ ఏరియాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కర్ఫ్యూ కూడా విధించడం జరిగింది. ప్రజలు ఎవరు బయటికి రాకుండా ఉన్నట్టు కూడా అక్కడ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఇప్పటికే నిరసనకారులు వారి ఆందోళన అయితే ఉధృతం చేశారు. అటు పెట్రోల్ బంక్స్ లో కూడా వాళ్ళందరూ చొరబడుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. పోలీసులను వెంటబడి కొడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు వాళ్ళపై కాల్పులు జరపడమే కాదు, వారిపై దాడులు చేస్తూ తెగబడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, యుద్ధం అనేది కొనసాగుతుంది. తీవ్ర స్థాయిలో హింసాత్మకంగా ఈ ఆందోళనలు కూడా తీవ్రంగా ఉంటాయి. మొత్తం సింధు హోంమంత్రి జియావుల్ హసన్ ఇంటికి ఆందోళనకారులు పెట్టారు. కాల్పుల బాంబు మూతతో నగరాలన్నీ కూడా దగ్గరతో పోటీపై నిరసనకారులు కాల్పులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం నిరసనకారులు ఎక్కడెక్కడ ఆందోళన చేస్తున్నారు. సింధు ఏరియాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ అనేది కొనసాగుతుంది. ఈ కర్ఫ్యూ కూడా రణరంగాన్ని కల్పిస్తోంది. ఇక మూడవ నగరంలో మొత్తం యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. చోలిస్తాన్ ప్రాజెక్ట్ కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. దక్షిణ పంజాబ్ భూములకు సాగునీరు అందించే చోలిస్తాన్ ప్రాజెక్టుకు ఫిబ్రవరి 15న శంకుస్థాపన జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు తీవ్రంగా సింధు ప్రజలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది సింధు అసెంబ్లీ. చోలిస్తాన్ ప్రాజెక్టు పూర్తిగా నిలిపివేయాలంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో తీవ్ర నీటి కొరతతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. ఇక అప్పటి నుంచి ఆందోళన మరింత తీవ్రతరం ఉత్తర పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ఏదైతే భారత్ లో పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ పట్ల కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. దానిలో భాగంగా సింధు నది జలాల ఒప్పందం ఏదైతే 1960లో చేసుకున్న ఒప్పందాన్ని తాత్కాలికంగా విరమించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు భారత్ నీటిని సింధు నది నీటిని ఆపేసిన నేపథ్యంలో అక్కడ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటుంది. మరోవైపు మిత్ర దేశం ఏదైతే పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్ కూడా పైన మరికొన్ని ప్రాజెక్టులను కట్టబోతున్న ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయితే పాకిస్తాన్ కు మరింత నీటి ఎద్దడి అనేది ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సింధు నది జలాలను నిలిపివేయడం ద్వారా అక్కడ పాకిస్తాన్ కు నీటి ఎద్దడి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రెసెంట్ సిచ్యువేషన్ అంతా కూడా హింసాత్మకంగా మారింది. ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయి. పోలీసులపై గన్లతో దాడులు చేస్తున్నారు, రాళ్లతో దాడులు చేస్తున్నారు. మొత్తం మూడో నగరం అంతా కూడా రంగాంగాన్ని కల్పిస్తుంది. కర్ఫ్యూ కొనసాగుతుంది. ఎక్కడికక్కడ చోలిస్తాన్ ప్రాజెక్ట్ కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేస్తున్న నేపథ్యంలో దక్షిణ పంజాబ్ భూములకు నీరు అందించే చోలిస్తాన్ ప్రాజెక్ట్ ను 15వ తారీఖున ఫిబ్రవరి 15న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును తీవ్రంగా సింధు ప్రజలైతే వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ పాకిస్తాన్ లో తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీటి ఎద్దడి ఎక్కువ అవుతుంది. తీవ్ర నీటి యుద్ధం అనేది ప్రెసెంట్ అక్కడ కొనసాగుతుంది. ఈ నీటి యుద్ధం అనేది కూడా హింసాత్మకంగా మారిన నేపథ్యంలో అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. ఇక
మొత్తంగా పాకిస్తాన్ లో మనం కనుక చూసినట్లయితే తీవ్రమైన యుద్ధం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. నీటికి సంబంధించి తీవ్ర హింసాత్మక ఘటనలు కూడా అక్కడ చోటు చేసుకుంటున్నాయి. అయితే నీటికి సంబంధించి కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు, సింధు ఏరియాలో ఉన్న ప్రజలు అయితే తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అలా పోలీసులకు వ్యతిరేకంగా కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. బాంబు మూతలు కావచ్చు, అలాగే గన్స్ తో వాళ్ళు కాల్పులు జరుపుతున్న దృశ్యాలు, అలాగే వెహికల్స్ కాల్పోతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు గన్స్ చేతబట్టి కాల్పులు జరుపుతున్నారు, మరోవైపు బాంబులు విసురుతున్నారు. దీంతో అక్కడ స్థానికంగా ఉన్న ఇల్లు కావచ్చు, లేకపోతే కొన్ని స్థావరాలు కావచ్చు, అవన్నీ కాలిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు పోలీసులపై వాళ్ళంతా కూడా కర్రలు పట్టుకుని దాడులు చేస్తున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. కొంతమంది పరుగులు పెడుతూ కూడా వాళ్ళని వెంటాడి కొడుతున్న దృశ్యాలు, పెట్రోల్ బంక్స్ లోకి చొరబడ్డ దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సింధు హోంమంత్రి జియాల్ హసన్ ఇంటికి కూడా నిప్పు పెట్టాడు నిరసనకారులు. అయితే కాల్పులు, బాంబులు మోతతో అక్కడ నగరాలు కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఏదైతే భారత్ సింధు జలాల ఒప్పందానికి సంబంధించి విరమించుకోవడం జరిగిందో ఆ నీటి కొరత అనేది ఎక్కువగా ఏర్పడింది పాకిస్తాన్ లో. దీంతో అక్కడ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గన్నుతో పోలీసులపై కాల్పులు జరుపుతున్నారు. అటు నిరసనకారులు ప్రజల్లో తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా పాక్ ప్రభుత్వంపై, అలాగే పోలీసులపై, అలాగే ప్రభుత్వ అధికారులపై తిరగబడుతున్న దృశ్యాలు వాళ్ళు చూస్తున్నాం కదా. మనం పాక్ పోలీసులపై కూడా నిరసనకారులు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. వారిపై కర్రలతో కూడా దాడి చేస్తున్నారు, కాల్పులు జరుపుతున్నారు, మరోవైపు బాంబులు విసురుతున్నారు. వీటన్నిటి మోతలతోటి నగరాలు కూడా దద్దరిల్లిపోతున్నాయి. మరో నగరం అయితే రంగాన్ని తలపిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మొత్తంగా పాకిస్తాన్ లో ఉన్న నగరాలన్నీ కూడా నిరసనకారుల నిరసనలతోటి దద్దరిల్లిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అటు చోలిస్తాన్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా కార్పొరేట్ వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా కూడా దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఆ నీటిని విడుదలకు సంబంధించి కూడా అసెంబ్లీలో ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ నీటిని విడుదల చేయొద్దు అంటూ కూడా నిరసనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ నిబంధనకు విరుద్ధంగా వాళ్ళంతా వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. మొత్తంగా దక్షిణ పంజాబ్ భూములకు సాగునీరు అందించే భూములకు సంబంధించి, ప్రాజెక్టుకు సంబంధించి కూడా నీటిని విడుదల చేయొద్దంటూ కూడా నిరసనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సింధు జలాల ఒప్పందానికి సంబంధించి కూడా పాకిస్తాన్ కు సంబంధించి భారత నీటిని విడుదల చేయకపోవడంతో పాకిస్తాన్ లో నీటి కొరత ఎక్కువగా, నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో అక్కడ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న క్రమంలో వారిలో అసహనం అనేది తీవ్రంగా ఎక్కువైంది. ఈ అసహనంతో వాళ్ళంతా కూడా పాక్ ప్రభుత్వంపై కావచ్చు, అటు పోలీసులపై కావచ్చు, వాళ్ళంతా తిరగబడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నిరసనకారులు తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అని చెప్పుకోవచ్చు. మొత్తంగా పాకిస్తాన్ లో తీవ్రమైన నీటి యుద్ధం జరుగుతుంది. ఓవైపు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ అయితే పాకిస్తాన్ పై యుద్ధాన్ని కూడా ప్రకటించింది. అయితే ఆ నేపథ్యంలోనే కొన్ని ఏవైతే పాకిస్తాన్ కి భారత్ నుంచి వెళ్తాయో వాటన్నిటిని కూడా నిలిపివేయడం జరిగింది. దీంతో పాకిస్తాన్ లో తీవ్ర ఎద్దడి, అలాగే తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో అక్కడ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న క్రమంలో వారంతా కూడా నిరసనకారుల విధంగా మారి అక్కడ నిరసనలు చేపడుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. మరోవైపు సింధు హోంమంత్రి జియాల్ హసన్ ఇంటికి నిప్పులు వాళ్ళంతా పెట్టడం జరిగింది. నిప్పులు పెట్టడమే కాదు, కాల్పులు, అలాగే బాంబుల మోతతో నగరాలు కూడా దద్దరిల్లిపోతున్న పరిస్థితి నెలకొంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవైపు అక్కడ వెహికల్స్ అన్ని కూడా కాలిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు కాల్పులు, గన్లు చేత పట్టుకొని వాళ్ళంతా వెళ్తున్నారు, అక్కడ కాల్పులు జరుపుతున్నారు. మరోవైపు చేతిలో కర్రలు పట్టుకొని పోలీసులను తరుముకుంటూ కూడా కొడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. రోడ్లపై నిరసనకారులు తీవ్రంగా ఆందోళన వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అటు కొన్ని భవనాలు కూడా వాళ్ళు కాల్చివేస్తున్న, బాంబులు పెట్టేసి భవనాలు కాలుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ పొగంతా కూడా నల్లగా కమ్ముకుంటుంది. హెవీగా పొగ రావడంతో మంటలు ఏర్పడి హెవీగా పొగ వస్తుంది. అక్కడ ప్రజలు కూడా, స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మొత్తంగా ఆ ప్రాంతంలో కూడా కర్ఫ్యూ కూడా విధించడం జరిగింది. సింధ్ ఏరియాలో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అక్కడి అధికారులు మరో నగరం రంగాన్ని తలపిస్తుంది. అటు చోలిస్తాన్ ప్రాజెక్ట్ కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా ఆందోళనలు అయితే ఉధృతం అవుతున్నాయి. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సింధ్ అసెంబ్లీ అయితే తీర్మానం చేయడం జరిగింది. చోలిస్తాన్ ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేయాలంటూ కూడా ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో అక్కడ తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అప్పటి నుంచి కూడా ఆందోళనలు తీవ్రతరమయ్యాయి అని చెప్పుకోవచ్చు. మొత్తంగా పాకిస్తాన్ లో తీవ్రమైన నీటి యుద్ధం, అంటే అంతర్గతంగానే పాకిస్తాన్ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఓవైపు బిఎల్ఏ అటాక్స్, మరోవైపు ఈ నీటి యుద్ధం. మరి పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకి ఎలా ఉండబోతుంది? ఇప్పటికే దిగజారిపోయిన పాకిస్తాన్ రోజు రోజుకి ఏ విధంగా అయిపోతుంది అనేది తీవ్రంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా అయితే చోలిస్తాన్ ప్రాజెక్టుకు సంబంధించిన శంకుస్థాపనకు సంబంధించి, ఆ ఒప్పందానికి సంబంధించి కూడా డిమాండ్
డిమాండ్లు తీవ్రతరం చేసిన నేపథ్యంలో అయితే నిరసనకారులు వాళ్ళు పోలీసులు అయితే వెహికల్స్ లో వెళ్తున్నప్పుడు కూడా ఆపి మరి వాటికి అడ్డుపడి మరి కొడుతున్న దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పై మనం చూడొచ్చు. మరోవైపు అక్కడ భవనాలు కూడా కాలిపోతూ ఎక్కువగా మంటలు రావడం కారణంగా నల్లగా పొగ అలుముకుంటుంది. మరోవైపు వెహికల్స్ కూడా కాలిపోతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. మొత్తం కూడా నల్ల పొగ అలుముకుంటుంది. అటు పోలీస్ వెహికల్స్ ను వాళ్ళంతా నిరసనకారులు అడ్డుకుని వారిపై కాల్పులు జరుపుతూ కర్రలతో వారిపై తీవ్రంగా దాడి చేస్తున్నారు. అంటే ప్రభుత్వంపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉంది అనేది ఈ దృశ్యాలు కనుక చూసినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వంపై కావచ్చు, అటు పోలీసులపై కావచ్చు, పాక్ అధికారులపై కావచ్చు, అక్కడ ప్రజలు కావచ్చు, లేకపోతే నిరసనకారులు కావచ్చు, తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నట్టు మనకు క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. हमरा